వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఏంటి సార్ అంటే జాబిల్లి పైకి డ్రోన్ అంటే ఏదైతే మనకి చంద్రుడు ఉన్నాడో ఈ చంద్రుడి పైన పరిశోధన చేయడానికి ఒక డ్రోన్ని ప్రయోగించబోతున్నారు. ఎవరు ప్రయోగించబోతున్నారు సార్ అంటే అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ ఏదైతే అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీ అనేది దీనికి ప్రయోగించబడడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి సార్ అంటే ఈ కంపెనీ ఇంటెన్సివ్ మిషన్స్ అనేది ఈ కంపెనీ పేరు. ఇది సార్ అంటే ఇంటెన్సివ్ లేదా ఇంటెన్సివ్ మిషన్స్ అనేది ప్రయోగించబోతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది నన్ను అండ్ దానికి సంబంధించిన కూడా మనకి ఇది ఎక్కడ దిగబోతుంది సార్ ఈ చంద్రుడి పైన అంటే ఇది చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం ఏదైతే ఉంటుందో ఆ దక్షిణ ధ్రువం పైకి ల్యాండ్ అయ్యే విధంగా దీన్ని రూపొందించడం జరుగుతుంది. ఓకే, ఆ ఏదైతే ల్యాండర్ ఉంటుందో ఆ దిగడానికి దక్షిణ ధ్రువం పై దిగడానికి ఒక ల్యాండర్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ ల్యాండర్ పేరు ఏమిటి సార్ అంటే మనకి అదీనా లేదా ఎథీనా అని కూడా పిలుస్తారు. ఏది సార్ అంటే ఎదీనా లేదా అథీనా అనేది పిలవడం జరుగుతుంది. అయితే దీనిని ఎక్కడి నుంచి ప్రయోగించబోతున్నారు సార్ అంటే ఈ నాసాకు సంబంధించిన ఏది సార్ నాసాకు అమెరికా దేశానికి చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసాకు చెందిన జాన్ ఎఫ్ కెనడీ ఇది సార్ అంటే జాన్ ఎఫ్ కెనడీ అనే అంతరిక్ష ప్రయోగ వేదిక నుంచి దీన్ని ప్రయోగించబోతున్నారు. అయితే ఏ రాకెట్ ద్వారా ప్రయోగించబోతున్నారు సార్ అంటే దీన్ని ఫాల్కేన్ 9 అనే రాకెట్ ద్వారా ఈ యొక్క డ్రోన్ ని ప్రయోగించడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి ఇది ఎప్పుడు సార్ అంటే మార్చి 6వ తారీఖున ఈ యొక్క మూన్ పైన చంద్రుని పైన ల్యాండ్ అయ్యి అక్కడ మనకి ల్యాండర్ అనేది మనకి దాదాపుగా ల్యాండర్ అనేది అక్కడ నుంచి పరిశోధన చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది మనకి ఇది అన్న. కానీ కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న, మనకి ఇది చంద్రుని పైన డ్రోన్ ని ప్రయోగించిన దేశం ఏది సార్ అంటే యుఎస్ఏకి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ అనేది. ఇంటెన్సివ్ మిషన్ అనేది ఎందుకు ప్రయోగిస్తారు అంటే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం పైన పరిశోధన చేయడానికి ఇచ్చేసారు. అక్కడ చంద్రుని పైన దిగడానికి ఆ ల్యాండర్ పేరెంట్ సార్ అంటే అథీనా అని. దీనిని ఎవరు ప్రయోగించబోతున్నారు? నాసా అంటే జాన్ ఎఫ్ కెనడీ నుంచి ఫిబ్రవరి 25వ తారీఖున ప్రయోగించారు. ఇది ఎప్పుడు ల్యాండ్ అవబోతుంది సార్ అంటే మార్చి 6న. ఏ రాకెట్ ద్వారా సార్ అంటే ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది నన్ను. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేయబోతుంది. అండ్ గతంలో చూడండి మనం ఆల్రెడీ నిన్న చెప్పాం చంద్రుని పైన గతం నుంచి మనము ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. మొట్టమొదటిసారిగా 1969లో చంద్రుని పైన మొట్టమొదటిగా కాలు మోపిన వ్యక్తి ఎవరు సార్ అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి కాలు మోపడం జరిగిందని కూడా చెప్పాం. అండ్ మన భారతదేశం కూడా చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 కూడా ప్రయోగించింది. త్వరలో కూడా చంద్రయాన్ 4 ని కూడా ప్రయోగించబోతున్నాం. అండ్ ఈ చంద్రుని పైన మొట్టమొదటి నీటి జాడను కనుగొన్న దేశం కూడా ఏది సార్ అంటే భారతదేశమే. అండ్ గతంలో కృత్రిమ చంద్రుని ప్రయోగించిన దేశం ఏది సార్ అంటే చైనా అనే దేశం కూడా కృత్రిమ చంద్రుని ప్రయోగించింది. అండ్ గతంలో ఇదే చైనా ఏం చేసింది సార్ అంటే ఈ చంద్రుని పైన ఉండే మట్టిని తీసుకొచ్చి పరిశోధన కూడా చేయడం జరిగిందని కూడా మనం ఇక్కడ చూడడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం మనకి. ఢిల్లీలో జహాన్-ఏ-ఖుస్రు అనేది మనకి ఒక సమావేశం జరగబోతుంది. ఏది సార్ అంటే ఏదైతే ఢిల్లీ ఉంటుందో దేశ రాజధాని ఢిల్లీ ఉంటుందో ఇది ఇక్కడ ఏది సార్ ఒక సదస్సు జరగబోతుంది, ఒక సమావేశం. ఏది సార్ అంటే జహాన్-ఏ-ఖుస్రు అనే సమావేశం అనేది జరగబోతుంది. అయితే దీనికి భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు హాజరవ్వడం జరుగుతుంది.
ఇది ఏంటి సార్ అంటే మనకి సూఫీ అంతర్జాతీయ సంగీత ఉత్సవం. ఏదైతే ముస్లింలో సూఫీ మతం ఉంటుందో ఈ సూఫీ మతానికి సంబంధించి ఓకే అంతర్జాతీయ ఏది సార్ అంటే అంతర్జాతీయ సంగీత ఉత్సవంగా ఉత్సవంగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇది నన్న సంగీత ఉత్సవం. ఈ సంగీత ఉత్సవానికి మెయిన్ గెస్ట్ గా మన ప్రధాని నరేంద్ర మోడీ హాజరవబోతున్నారు. ఇది ఎప్పటి నుంచి జరగబోతుంది సార్ అంటే మొత్తం 2 రోజుల పాటు. ఏది సార్ అంటే మనకి ఇది మొత్తం కూడా 2 రోజుల పాటు ఇది నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు. ఎప్పుడు సార్ అంటే ఫిబ్రవరి 28 నుండి మార్చి 2 వరకు 3 రోజులు నిర్వహించబోతున్నారు. 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఎవరి ఆధ్వర్యంలో నడపబోతున్నారు సార్? ఎవరి ఆధ్వర్యంలో దీన్ని నడపబోతున్నారు సార్ అంటే ఒక బాలీవుడ్ నటుడు అయిన ఎవరు సార్? బాలీవుడ్ నటుడు లేదా దర్శకుడు అయిన ఎవరు సార్ అంటే ముజఫర్ ఆలీ. ఎవరు సార్ అంటే ముజఫర్ ఆలీ నేతృత్వంలో ఏదాన్ని సార్ అంటే మనకి ఈ జహాన్ ఏ ఖుస్రూ అనే ఒక సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ సూఫీ మతానికి సంబంధించిన ఒక సమ్మేళనంగా దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఇది మొత్తం కూడా 3 రోజుల పాటు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదానన్న. నేటి నుంచి హంపి ఉత్సవాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఏదైతే కర్ణాటక రాష్ట్రం ఉంటుందో ఈ కర్ణాటక రాష్ట్ర సీఎం అయిన ఎవరు సార్ అంటే సిద్ధారామయ్య గారు. ఎవరు సార్ అంటే సిద్ధారామయ్య గారు ఏది సార్ అంటే హంపి ఉత్సవాలను ప్రారంభించడం హంపి ఏది సార్ అంటే హంపి ఉత్సవాలు జరగనున్నాయి. హంపి ఉత్సవాలు ఏది సార్ అంటే హంపి ఉత్సవాలు ఎప్పటి నుంచి సార్ అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు అంటే మొత్తం కూడా 3 days 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు అనేవి జరగబోతున్నాయి అని చెప్పడం జరుగుతుంది మనకి. హంపి అనగా ఏది సార్ అంటే విజయనగరం యొక్క రాజధాని. విజయనగరం ఏదైతే ఉంటుందో ఈ విజయనగరం యొక్క రాజధానిగా కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. దాదాపుగా 4000 మంది కళాకారులు దీన్ని ప్రదర్శించబోతున్నారు. హంపి అనేది గతంలో చూసుకుంటే ప్రపంచ అత్యంత ఏమంటారు సార్ అంటే బాగా వృద్ధి కలిగిన రాజధానిలో ఒకటి, అంటే బాగా డబ్బున్న రాజధానిలో ఒకటిగా ఏది ఉంది సార్ అంటే మనకి ఈ హంపి అనేది ఉంది. ఇది గతంలో మనకి విజయనగర సామ్రాజ్యంలో దీన్ని నిర్మించడం కూడా జరగడం జరిగింది. ఇదే హంపి అనేది హంపిలోని చాలా కట్టడాలు యునెస్కో యొక్క వారసత్వ జాబితాలో కూడా చేర్చడం జరిగింది. ఇదే కర్ణాటక రాష్ట్రం అంటేనే కరెంట్ అఫైర్ గుర్తొస్తానన్న. కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక బ్యాంక్ కి 100 సంవత్సరాలు పూర్తవడం కూడా జరిగింది ఇటీవల. కర్ణాటక రాష్ట్రం అంటేనే మన కర్ణాటక బ్యాంక్ ఇటీవల ఎన్ని సంవత్సరాలు పూర్తయింది సార్ అంటే దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తవడం జరిగింది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా దీన్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్నాను. ఆస్ట్రియా ఛాన్సలర్ గా స్టాకర్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఆస్ట్రియా అనే దేశం ఆస్ట్రియా అనే దేశంలో మనకి ఐరోపా అనే ఖండంలో ఆస్ట్రియా దేశం ఒకటి. దీంట్లో మనకి వైస్ ఛాన్సలర్ గా ఎవరు ఎన్నికయ్యారు సార్ అంటే మనకి క్రిస్టియన్ సాకర్ట్. ఎవరు సార్ అంటే క్రిస్టియన్ ఎవరు సార్ అంటే స్టాకర్ అనే వ్యక్తి జాయిన్ అవ్వడం జరిగింది. క్రిస్టియన్ స్టాకర్. కాబట్టి కొంచెం జాగ్రత్తన వ్యక్తుల విభాగాల్లో భాగంగా అడగవచ్చు. ఇదే ఆస్ట్రియా దేశంలోనే కదా 1914 జూన్ 28వ తారీఖున ఈ ఆస్ట్రియా యువరాజు అయిన ఏది సార్ అంటే ఫెర్డినాండ్ మరియు అతని భార్య అయిన సోఫియాలను హత్య కారణంగానే కదా మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ 1914
జూలై 28న ప్రారంభమవుతుంది. జూన్ 28న ఇతని మరణం అయితే జూలై 28న ప్రారంభమై నవంబర్ 1918 నవంబర్ 11 వరకు మొదటి ప్రపంచ యుద్ధం అనేది కొనసాగడం జరుగుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదన్న. ఓకే, ఐక్యరాజ్య సమితిలో హిందీ ప్రాజెక్ట్ పొడిగింపు ఒప్పందం అనేది అంటే ఐక్యరాజ్య సమితి నుంచి వార్తలు ప్రసారం చేస్తూ ఉంటారు. ఇది యుఎన్ఓ నుంచి హిందీలో ఈ ఏదైతే వార్తలు ఉంటాయో ఈ వార్తలను ఏం చేస్తుంటారు సార్ అంటే ప్రసారం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఒప్పందం అనేది మరొకసారి పొడిగించారు. అంటే దాదాపుగా మనకి ఇది ఎప్పుడు దాకా సార్ అంటే 2030 ఎప్పుడు సార్ అంటే 2030 వరకు అమల్లో ఉంటుందిగా ప్రకటించారు. అయితే మొదటగా దీనిని 2018లో ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వార్తలను హిందీలో అందించే విధంగా 2018లో ప్రారంభిస్తే ఇటీవల తన గడువు పూర్తవుతే దీన్ని ఏం చేశారు సార్ అంటే మనకి ఓకేనన్న 2030 వరకు దీన్ని ఏం చేస్తున్నారు పొడిగింపు చేయడం జరిగింది. ఓకే, చూడండి మనకి యుఎన్ఓ అంటే యుఎన్ఓలో అధికారిక భాషలు 6 ఉంటాయి. 7వ అధికారిక భాషగా హిందీని చేర్చాలని ప్రకటించారు. అదే హిందీకి సంబంధించిన చూడండి అన్న మనకి ఈ హిందీని ఓకే 7వ అధికారిక భాషగా చేర్చమన్నారు. ప్రపంచంలో హిందీ మాట్లాడే వారి స్థానం 3వ స్థానం. అదే భారతదేశంలో దీని స్థానం మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. అదే ప్రపంచ హిందీ దినోత్సవంగా ఎప్పుడు సార్ అంటే మనము ప్రపంచ హిందీ దినోత్సవంగా జనవరి 10వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. అదే జాతీయ హిందీ దినోత్సవంగా సెప్టెంబర్ 14వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. ఒక జాతీయ భాషగా హిందీని ప్రకటించిన మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే స్వామి వివేకానంద గారు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే హిందీకి సంబంధించిన అంశాలు. నీట్గా క్షుణ్ణంగా నోట్ అనేది చేసుకోండి. ఓకే, నేటి ప్రశ్న చూడండి అన్న. భారత రాజ్యాంగం యొక్క అధికారిక భాష ఏమిటి? నేటి క్వశ్చన్, భారత రాజ్యాంగం యొక్క అధికారిక భాష ఏంటి? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భారత రాజ్యాంగ అధికారిక భాష ఏంటి? రేపటి క్లాస్ లో భారత రాజ్యాంగానికి అధికారిక భాష ఏమైనా ఉందా అనేది దానిపైన మనం నీట్ గా మీకు డీటెయిల్ గా ఇస్తా. కానీ కామెంట్ చేయండి, భారత రాజ్యాంగం యొక్క అధికారిక భాష ఏంటి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం నాన్న. ఇండియాలో క్యాన్సర్ విస్ఫోటనం ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనేది క్యాన్సర్ విస్ఫోటనం అనేది. ప్రపంచంలో ఏదైతే ప్రపంచం ఉంటుందో ఈ ప్రపంచంలో భారతదేశం అనేది క్యాన్సర్ లో 3వ స్థానంలో కలదు. క్యాన్సర్ లో మనకి 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అయితే ఓకే, ఇది సార్ అంటే క్యాన్సర్ మరణాల్లో 2వ స్థానం అనేది ఉండడం జరుగుతుంది. అంటే మొదటి స్థానం చైనా అనే దేశం ఉంటే భారతదేశం 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఎక్కువ మరణాలు అనేవి ఏ దాని ద్వారా సార్ అంటే లంగ్ క్యాన్సర్ వలన అధిక మరణాలు అనేవి జరుగుతున్నాయి. ఏ దాని ద్వారా సార్ అంటే లంగ్స్ క్యాన్సర్ వలన ఎక్కువగా మరణించడం జరుగుతుంది మనకి. అయితే స్త్రీలు పురుషులు వేరువేరుగా చూసినప్పుడు అత్యధికంగా ఈ క్యాన్సర్ మరణాలు ఏ దాంట్లో సార్ అంటే స్త్రీలకి ఎక్కువగా క్యాన్సర్ మరణాలు అనేది పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలలోనే కనబడుతుంది. ఇదే క్యాన్సర్ యొక్క అధ్యయనాన్ని ఏమంటాం సార్ అంటే అంకాలజీ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ మనకి ఇండియాలో ఎక్కువగా మహిళలకి క్యాన్సర్ వస్తుంది. అది కూడా ఏది సార్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వలన ఎక్కువగా స్త్రీలు మరణించడం జరుగుతుంది మనకి ఇది. అయితే దీనిని గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2022లో అంచనాలో భాగంగా ఈ గణాంకాలు ప్రకటించడం జరిగింది. ఓకే, కాబట్టి దాదాపుగా మనకి 36 రకాల క్యాన్సర్లను గుర్తించారు ఇప్పటిదాకా. WHO ఆల్రెడీ ప్రకటించింది క్యాన్సర్ అనేది వేగంగా వ్యాపిస్తుంది, దీన్ని నిరోధించాలి అని కూడా గతంలో చాలా రకాల సూచనలు కూడా WHO చేయడం ఒక గమనార్థంగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అండ్ నెక్స్ట్ దానికి పోదాం నాన్న. నేటి క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా చూడండి నాన్న మనకి. ఓకే, నేటి క్వశ్చన్ మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పినాం, రాజ్యాంగం యొక్క అధికారిక భాష ఏది అని. ఓకే, దాని తర్వాత ప్రపంచంలో సంపన్నుల జాబితాను ప్రకటించారు.
ఏది సార్ అంటే ప్రపంచంలో అత్యధిక సంపన్నులు అత్యధిక అత్యధిక సంపన్నులు ఎవరైతే ఉంటారో ఈ సంపన్నుల జాబితాను ప్రకటించడం జరిగింది. ఎవరు సార్ అంటే ది వాల్ స్ట్రీట్ జనరల్. ది వాల్ స్ట్రీట్ ది వాల్ స్ట్రీట్ జనరల్ ఏదైతే ఉంటుందో ది వాల్ స్ట్రీట్ జనరల్ అనేది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది మనకి ఇది. అయితే దాదాపుగా మనకి మొదటి ఈ వాల్ స్ట్రీట్ జనరల్ లో చూసుకుంటే 50 మిలియన్ డాలర్లు ఓకేనన్న ఉన్న వారికి సూపర్ బిలియన్ గా పరిగణించడం జరిగింది. ఓకే, 24 మందిలో 16 మంది సెంటి బిలియనర్లుగా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇదేనన్న. అయితే మన దేశం నుంచి మొదటి స్థానంలో ఎవరున్నారు సార్ అంటే ముఖేష్ అంబానీ గారు. ముఖేష్ అంబానీ గారు 90.6 బిలియన్ డాలర్ల 90.6 బిలియన్ డాలర్లకు ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత గౌతమ్ అదానీ 60.6 డాలర్లతో ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు సార్ అంటే ఎలాన్ మస్క్. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు సార్ అంటే ఎలాన్ మస్క్ అండ్ జెఫ్ బేజోస్ అండ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అండ్ లారీ ఎలిసన్ అండ్ జుకర్బర్గ్, సేరీ బెర్గన్ అనే వాళ్ళు ప్రధానంగా మొదటి 5 స్థానాల్లో వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది ఇది. ఇక్కడ భారతదేశం నుంచి ఎవరెవరు ఉన్నారు సార్ అంటే ముఖేష్ అంబానీ. ఓకేనా, ఎవరు సార్ అంటే ముఖేష్ అంబానీ మరియు ఓకే గౌతమ్ అదానీ గారు భారతదేశం నుంచి ఓకే ఈ యొక్క సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకోవడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం నాన్న మనం. ఓకేనా, ఇది ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్. రేపటి కరెంట్ అఫైర్ లో మిగిలిన అంశాలతో మీ ముందుకు వస్తాను. ఆర్ఎస్ అకాడమీ, కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.